हरे कृष्णा प्रभु जी, प्रणाम प्रभु जी। ओके। हरे ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामीति नाम्ने नमः। आचार्यपदाय निताय कृपदाय गौरकथादामदाय नगरग्रामपद्मे नमो ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नाम्ने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। त्वं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपः तमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। ఓకే, అందరికి కూడా ఒకసారి ఏకాదశి శుభాకాంక్షలు మరియు వ్యాస పూజ మహోత్సవ యొక్క శుభాకాంక్షలు మరియు మన ప్రతిరోజు భగవద్గీత సెషన్. ఓకే, हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ అమ్మ. ఓకే, మనం సరే స్టార్ట్ చేద్దామా? వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో ఈరోజు మనం రోజులాగానే ఈ రోజు కూడా మాట్లాడుకుందాం భగవద్గీత గురించి. అయితే మనకి భగవద్గీత గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము, ఇంకోటి యాక్చువల్గా మనకి శుద్ధత అంటే ఏమిటి, దాని ద్వారా లభించే గ్యారంటీ ఏమిటి అంటే, మనకి శ్రీకృష్ణుడు ప్రతి కుటుంబానికి ఒక దివ్య వాగ్దానం అనేది ఇస్తున్నారు. ఆ ఏంటంటే వాగ్దానం అంటే, హే కౌంతేయ, నా భక్తుడు ఎప్పటికీ నాశనం కాడు అని ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. అయితే ఎవరికి చెప్తున్నారు? అర్జునుడికి చెప్తున్నాడు. హే కౌంతేయ, నా భక్తుడు ఎప్పటికీ నాశనం కాడని ధైర్యంగా ప్రకటించు అని చెప్పేసి. అర్థమైంది కదా? సో ఏం చెప్తున్నాడు? క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వశాంతి శాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానహి నామే భక్త ప్రణశ్యతి. ఏం చెప్తున్నాడు? క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వచ్ఛాంతం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి. సో ఎప్పుడైతే అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును, ఓ కౌంతేయ, నా భక్తుడు ఎన్నడూ నశింపడని ధైర్యంగా ప్రకటింపు అని చెప్తున్నాడు అనమాట. మనకి ఇక్కడ మనకి ఉపనిషత్తులో ఏం చెప్తున్నారంటే, నవృత్తో దుశ్చరితం నశాంతో నస్మిహిత నశాంతో మనస్వో అపి ప్రజ్ఞానేనం అప్నుయాత్. ఎవరైతే ఈ యొక్క చెడు లక్షణాలను ఇవ్వజాలరో, ఇంకోటి వారు ఎప్పుడైతే శాంతి అనేది లేదో, అంటే ఇంకోటి ఏంటంటే వారి యొక్క సెన్సెస్ని, ఇంద్రియాలను మరియు మనస్సును ఎవరైతే కంట్రోల్ అంటే ఆధీనంలో ఉంచుకోలేరో అటు వారు, ఇంకోటి ఎవరైనా కానీ ఒక జ్ఞానంతో భగవంతుని చేరలేరు. ఎవరు భగవంతుని చేరుతారు? ఎవరైతే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును.
ఓ కౌంతేయ నా భక్తుడెన్నడు నశింపడు. అయితే దురాచారుడైన వాడు భగవద్భక్తుడు కాజాలడని మనకి 7వ అధ్యాయంలో నేర్చుకున్నాం కూడా. అంతే కదా. మనకి శ్రీమద్ భాగవతం చెప్తున్నారంటే శ్రీమద్ దీర్ఘ చతుర్బాహుడు తప్తకాంచన కుండలాలతో అలంకరించబడి క్షతజాక్షుడు గదపానిం ఆత్మనా సర్వతో దిశాం పరిబ్రహ్మాంతం ఉల్కాభం బ్రహ్మయంతం గదాం ప్రభు 4 చేతులతో కరిగిన బంగారంతో చేసిన చెవిపోగులు ధరించి కోపంతో ఎర్రగా మారిన కళ్ళతో మెరిసిపోతూ ఉన్నాడు. ఆయన చుట్టూ ఓ శక్తివంతమైన గొడ్డలి అంటే గొడ్డలి కాదు, గద మరియు ప్రదక్షిణం చేస్తూ పతంగిలా తిరుగుతూ ఉండేది. అయితే మనకి బ్రహ్మ సంహితలో కూడా ఏం చెప్పారు? పరమేశ్వరుడైన గోవిందుడు తన ఒక అంశతో బ్రహ్మాండపు ప్రకాశవల్లిలో ప్రవేశించి పరమాత్మగా తాను ప్రతిచేతను జీవి హృదయంలోనే కాక భౌతిక తత్వాల ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నాడు. ఈ విధంగా మనం భగవంతుడు తన అచింత్య శక్తి ద్వారా సర్వవ్యాపిగా మారుతారు. మహారాజ్ పరీక్షితుని చూడండి, ఆయన రక్షించడానికి తన తల్లి అయిన ఉత్తర గర్భంలోకి ప్రవేశించారు. అదే భగవంతుడు చెప్తున్నాడు, నమే భక్త ప్రణశ్యతి. మనకి ఇక్కడ నా భక్తులు ఎప్పటికీ నాశనం అవరు. ఆయన భక్తుని రక్షించాలనుకుంటే ఎవ్వరు అతన్ని హాని చేయలేరు. అదే చెప్తారు భక్తి వినోద్ ఠాకూర్ కూడా మనం చెప్తారు, రాకే కృష్ణ మారేకే మారే కృష్ణ రాకేకే. అంటే కృష్ణ ఎవరినైనా రక్షించాలి అని అనుకున్నారనుకో, ఎవరు కూడా వారిని వధించలేరు. అదే విధంగా కృష్ణ ఎవరినైనా వధించాలి అనుకున్నారనుకోండి, ఎవరు కూడా రక్షించలేరు. చూడు కృష్ణ ఏం చెప్తున్నారు, నా భక్తులు ఎప్పటికీ నాశనం అవరు. ఆయన భక్తులను రక్షించాలనుకుంటే ఎవరు అతన్ని హాని చేయలేరు. అలాగే ఆయన ఎవరైనా సంహరించాలి అనుకుంటే ఎవ్వరూ అతన్ని రక్షించలేరు. భగవంతుడు సర్వశక్తిమంతుడు కాబట్టి రక్షించగలడు, నాశనం చేయగలడు కూడా. తన చిత్తానుసారంగా మహారాజ్ పరీక్షితు గర్భంలో ఉన్న సమయంలో ఎవరమ్మా ఓకే, మ్యూట్ చేశాను అందరినీ. మహారాజ్ పరీక్షిత్ చూడండి, తన తల్లి అయిన ఉత్తర గర్భంలో ఉన్న సమయంలో కూడా భగవంతుడు అతనికి అనుకూలమైన రూపంలో దర్శనమిచ్చారు. ఆయన లక్షల బ్రహ్మాండాల కంటే పెద్దవాడు గలడు, అణువు కంటే సూక్ష్మము కూడా కాగలడు. తన భక్తులకు కరుణతో వారు చూడగలిగే విధంగా తాను స్వరూపించుకుంటాడు. ఆయన ఎటువంటి పరిమితి లేదు. మనం ఊహించగలిగిన పరిమితులను ఆయన దాటిపోతారు. ఉత్తర గర్భంలో ఉన్న అంగుళ ప్రమాణం ఉన్న విష్ణు మరియు వైకుంఠం ఉన్న పరిపూర్ణ నారాయణుడి మధ్య ఎటువంటి తేడా లేదు. మనం అర్థం చేసుకోవాలి, ఇద్దరు ఒకటే పరమాత్మ స్వరూపం. ఆయన అదే చెప్తున్నాడు, నా భక్తుడు ఎప్పుడు నశించడు. అది అర్థం చేసుకోవడం కోసం మనం ఈ యొక్క పరీక్షిత్ మహారాజ్ గురించి మాట్లాడుకోవటం జరుగుతుంది. అలాగే భగవంతుడు తన భక్తులు చేయగల సేవను స్వీకరించేందుకు అర్చ విగ్రహ రూపంను స్వీకరించి ఉన్నారు కలియుగంలో. మనకి భౌతిక ప్రపంచంలో ఉన్న భక్తులకు భౌతిక ఇంద్రియాలతో ఆయన్ను సేవించడానికి ఒక ఉపాయంగా మారుతుంది. అయితే ఈ అర్చ విగ్రహం భౌతిక రూపం కాదు, అది ఆధ్యాత్మిక రూపం అనేది మనం గ్రహించాలి. ఆధ్యాత్మిక స్వరూపం అది. భగవంతుడికి ఏదైనా ఒక పదార్థం మరియు ఆత్మ మధ్య తేడా అనేది ఉండదు. కానీ పరిమిత జీవు
జీవులైనటువంటి ఈ రెండిటి మధ్య విస్తృతమైన వ్యత్యాసం అనేది ఉంటుంది. భగవంతుని నికట భక్తులు కోసం మాత్రం అన్ని వస్తువులు ఆధ్యాత్మికమే అవుతాయి. ఎందుకంటే వారి సంబంధం పరమాత్మతో మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది. సో, మనం ఈ శ్లోకం నందు ఏం చేసుకోవాలి? కౌంతేయా ప్రతిజానాహి నమే భక్త ప్రణశ్యతే. అంటే హే కౌంతేయ, నా భక్తుడు ఎప్పటికీ నాశనం కాడని ధైర్యంగా ప్రకటించని అర్జునుడికి చెప్తున్నాడు. అయితే మనం సమక్షంగా ఉన్న ప్రతి కుటుంబానికి హృదయపూర్వక స్వాగతాన్ని ఎప్పుడు కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను మీ అందరికి కూడా. ఏమని చెప్తున్నాను? భగవంతుని యొక్క శరణు తీసుకోవాలి. మనం మన యొక్క ఈ కుటుంబానికి సంబంధించినది చాలా పరిపూర్ణంగా వర్తిస్తుంది ఈ శ్లోకం మనకి. కృష్ణుడి ఆశ్రయం తీసుకున్న వారికి నాశనం లేదనేది మనం ఈ యొక్క భగవద్గీతలో హామీ అనేది ఇస్తుంది. అయితే గత శ్లోకంలో చూసుకుంటే కృష్ణుడు అంటున్నాడు, పాపాలు చేసిన వాడు అయినా నన్ను భక్తిగా ఆరాధిస్తే అతడు సాధువు అని భావించాలి. మనకి ఈ శ్లోకంలో చూసుకుంటే కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు? నా భక్తుడు నాశనం కాడని నువ్వు ధైర్యంగా ప్రకటించు. చూడండి, ధైర్యంగా ప్రకటించు అని చెప్తున్నాడు. ఎందుకంటే కృష్ణుడు తన వాక్యాన్ని తరచూ మార్చగలడు, కానీ తన భక్తుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడూ తప్పడు. అర్థమైంది కదా? మనకి శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు? భక్తి సేవ చాలా శక్తివంతమైనది. పాపులు కూడా శుద్ధులవుతారు. ఎవరైనా నిజాయితీగా కృష్ణుని నామస్మరణ చేస్తే కృష్ణుడు స్వయంగా వారి రక్షణ బాధ్యతను తీసుకోవటం జరుగుతుంది. శ్రీల ప్రభుపాదులు మరీ చెప్తారు మనకు, మనం ఎంతగానైనా తప్పులు చేస్తేనో కృష్ణుడి ఆశ్రయం తీసుకుంటే కృష్ణుడు ఎప్పుడు కూడా వదలడు. ఎందుకంటే కృష్ణుడు భక్తుడికి ఇచ్చాడు వాగ్దానం అని భక్తుడు ఆ ప్రకటిస్తున్నాడు దాన్ని. భక్తుడు వాగ్దానం ఇచ్చాడు అనుకో, శుద్ధ భక్తుడు కృష్ణుడు పాటిస్తాడనమాట. అయితే మనం దీన్ని మన కుటుంబ జీవితంలో ఏ విధంగా అన్వయం చేసుకోవాలి? తల్లిదండ్రులు చూసుకుంటే పిల్లలను ప్రేమతో మరియు భక్తితో మనం వారిని పెంచటం జరుగుతుంది. ఎవరైనా అంతే కదా? ఎంతగా ప్రయత్నించినా కృష్ణుడు మనకి ఎంత ప్రయత్నిస్తే అంత ఆశీర్వాదం లభిస్తుంది మనకి. ప్రతిరోజు మనం కీర్తన చేయటం, కృష్ణ కథలు చెప్పడం వంటి చిన్న సేవలు, ఏదో ఒక చిన్న చిన్న సేవ చేయాలి. మనం నవవిధ భక్తి అనేది తప్పనిసరిగా రోజు కూడా చేయాలన్నమాట. అయితే మనం చూడండి, దాంపత్య జీవితంలో ఇద్దరు కూడా ఒకరికొకరు ఆధ్యాత్మికంగా సహాయపడాలి. కలిసి ప్రసాదం చేయటం, గీతా పఠనం చేయడం వంటి సేవలు చేయటం, ఏకాదశి వచ్చినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబంలో ఏకాదశి పాటించేసి తులసి మారాణి దగ్గర కూర్చొని సాధ్యమైనంత వరకు 16 మాలలు చేసేవారు ఖచ్చితంగా 4-8 మాలలు ఇద్దరు కూడా తులసి మారాణి వారి ఆధ్వర్యంలో మంచిగా ఆసీనులు అయి యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ, సో ఈ యొక్క భక్తిని ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక ప్రేమతో కృష్ణ భక్తిని చేయటం ద్వారా ఏమవుతుందంటే వారికి ఇంకా అన్యోన్యత అనేది పెరుగుతూ ఉంది కుటుంబ జీవితంలో. యువత పిల్లల కోసం కూడా మనం ఎందుకంటే పిల్లలు తప్పులు చేయవచ్చు, కానీ కృష్ణుడు మన ప్రయత్నాన్ని గౌరవిస్తారు. నిత్యం నామస్మరణ సేవా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి మనం. ఉదాహరణ చూడండి, మనకి అజామిల స్టోరీలు ఏం నేర్చుకున్నాం? ఆయన పాపపూరిత జీవితాన్ని ఎప్పుడు 21 సంవత్సరాల వరకు కూడా చాలా పరిశుద్ధ బ్రాహ్మణుడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క
వ్యభిచారిని చూసి వ్యభిచారినికి ఎప్పుడైతే ఆహ్, ఆకర్షితులయ్యాడో ఆ రోజు నుంచి ఆకర్షితులు అవ్వటంతో ప్రాబ్లమ్ కా రాలేదనమాట. ఇబ్బందులు రాలేదు. తనను ఏ విధంగా అయినా ప్రాప్తించుకోవాలి అని చెప్పేసి తన యొక్క సాంగత్యాన్ని తీసుకోవటము, తనతో వివాహం చేసుకొని, తన సాంగత్యంలో అనునిత్యం ఉంటూ, తనను ఉన్నటువంటి పరిశుద్ధ అంటే ఈ యొక్క శుద్ధత అనేది కోల్పోవటం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ అజామిలుడు హ్మ్. యొక్ తన జీవిత చరమాంకంలో నారాయణ అని పిలిచి మోక్షం పొందాడు. అది మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఏ విధంగా నారాయణ అని పిలవటం జరిగింది అని చెప్పేసి. అయితే మనకి శిల ప్రభుపాదుల శిష్యులు మన పాశ్చాత్య దేశంలో పుట్టిన వారు కూడా కేవలం నామస్మరణ ద్వారా మహానుభావులు అయ్యారు. మనకి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఏందంటే, ఈ శ్లోకం మనకు ఆధ్యాత్మిక గ్యారంటీనిస్తుందనమాట. అంటే ఇన్స్యూరెన్స్‌నిస్తుంది మనకి. అంటే ఒక హామీ అనేది ఇస్తుంది. ప్రపంచం ఎంత శాంతిగా ఉన్నా కృష్ణుడు మన ఆత్మకు రక్షకుడు. నిజాయితీతో చేసిన చిన్న సేవలు కూడా కృష్ణుని కృపను పొందగలవు. అయితే ఎప్పుడైతే ఆహ్, దురా మనం యాదృచ్ఛికంగా లేక ప్రయత్నపూర్వకంగా పాపమును చేయువాడు ఎట్లు శుద్ధ భక్తుడగును. మనం ఇక్కడ ఉదయించుట సహజమే. ఇక్కడ ఏంది ప్రశ్న ఉదయించుట సహజమే మనకి. అయితే సప్తమధ్యాయంలో చెప్పినట్టు ఎన్నడూను భగవానునికి భక్తియుక్త సేవను చేయని దురాచారులకు శ్రీమద్భాగవతం మందు చెప్పినట్లు ఎట్టి సద్గుణములు ఉండజాలవు. కానీ భక్తుడైన వాడు నవవిధ భక్తి మార్గముల యందు నెలకొని హృదయమునందలి భౌతిక కాలుష్యములన్నిటినీ ప్రక్షాళించుకొను విధానము నందు ఆసక్తుడై ఉండును. కనుక అతని పాపములన్నీయు సహజముగనే నశించిపోవును. భక్తుడు సదా తన హృదయమునందు దేవాది దేవుని స్థిరముగా నిలిపి యుండుటచే అతని పాపములన్నీయు సహజముగనే నశించిపోవును. దేవాది దేవుని గూర్చిన నిరంతర స్మరణ అతనికి సహజముగానే పరమ పవిత్రముగా చేయును. మనం ఉన్నత స్థితి నుండి పతనము చెందిన వారైనను అంటే అజామిలా చూసుకోండి. తిరిగి పవిత్రులగుటకు కొన్ని కర్మ విధానమును, కొన్ని ప్రాయశ్చిత్త కర్మలను ఆచరింపవలెనని వేదమును అనుసరించి కొన్ని నియమములు కలవు. చూడండి మనకి ఉత్తర భగవంతునికి ప్రార్థిస్తుంది. ఉత్తర ప్రార్థించటం ద్వారా ఉత్తర గర్భంలోకి ప్రవేశిస్తారు భగవంతుడు. ఆయనని విష్ణురథ అంటారు. విష్ణురథ అంటే ఎవరైతే విష్ణువు ద్వారా రక్షింపబడినవాడు ఎవరయ్యా అంటే పరీక్షిత్ మహారాజు. అందుకోసం పరీక్షిత్ మహారాజును ఎంత శుద్ధ భక్తుడో అందుకోసమే మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క పాద పద్మాలని అంటిపెట్టుకొని ఉంటామో గురువు మాధ్యం చేసుకొని మనకి అది ఒక ఉత్సాహంతో ఏదైనా గాని మనం చేసినట్లయితే అయినా గాని మనం నారద మహర్షి చూడండి. నారద మహర్షి తన తల్లి ఎవరండి? ఒక అన్ని సాధువుల దగ్గర సేవ చేస్తూ ఉండేదనమాట. అక్కడ సాధువులు భోజనం చేసిన తర్వాతకి మిగిలినటువంటి ఈ యొక్క ప్రసాదాలను సేవించి హ్మ్. నారద మహర్షికి పెట్టటం జరిగింది. దాని ద్వారా నారద మహర్షి యొక్క సాధువుల సాంగత్యంతో పాటు వారి హ్మ్. నిర్మాల్యము తీసుకొని మహాప్రసాదం తీసుకొని గొప్ప భక్తుడు అవ్వటం జరిగింది. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లి పాము కాటుతో చనిపోవటం జరిగింది. చిన్న పిల్లవాడు ఏమి చేయాలనో తెలీదు. ఏమీ తెలియదు.
అయినా గాని భగవంతుని ఆ సాధువుల సాంగత్యంలో లభించినటువంటి యొక్క భక్తి ఆహ్, భగవంతుని మీద ఉన్నటువంటి యొక్క అపారమైన నమ్మకాన్ని ఆయన్ని ఇంత గొప్ప భక్తునిగా చేసిందనమాట మనకి. అయితే మనకి చూడండి ఈ యొక్క జి క ఈ క్రియేషన్ అంటే ఈ యొక్క ఆహ్, ఆరంభంలో కూడా ఏమవుతుంది బ్రహ్మ ఏమీ తెలీదాయనకి. అయితే ఆయనకి చాలా తప్పిస్తూ ఉంటాడు. పరితపిస్తూ ఉన్న సమయంలో ఆయనకొక చిన్న పదం వినపడుతుంది. తప అని. ఆ తప అనే వినిపించటం ద్వారా ఆ తపాని అప్పుడు భగవంతుడి గురించి ధ్యానంలో ఉన్నప్పుడు, ఆ ధ్యానం ద్వారా ఏమవుతుందంటే, ఆయన ఇగ నారాయణ మంత్రాన్ని స్వీకరించటం జరుగుతుంది. అయితే మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు అయినా గాని, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా గాని, భగవంతుని శరణు మాత్రం వీడవద్దు. అదే చెప్తున్నారు. శ్రీమద్ దీర్ఘ చతుర్బాహుడు తప్తకాంచన కుండలాలతో అలంకరించబడి, శతజాక్షుడు గదపానుడు ఆత్మన సర్వ దిశలలో విస్తరించిన వాడు, ప్రభ్రమిస్తూ ఉల్కాభావంతో భాసంతో ప్రవహిస్తూ ముహురు ముహురు గదాను విహరింప చేసేవారు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. దీర్ఘ చతుర్ అంటే 4 అంటే ఉష్ణమైన కాంచనం అంటే బంగారం కుండలాలతో ఉన్నటువంటి మనం. సో, అయితే ఏం చేయాలి మనం? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అనేటువంటి మహామంత్ర జపకీర్తనను నిరంతరం కొనసాగింపవలెను. నిన్న చూడండి మనకి హ్మ్. గురు మహారాజు వ్యాసపూజ ఆదివాస సెరమనీలో గురు మహారాజ్ సెక్రటరీస్ ఉన్నారు ఇద్దరు. అంటే ముగ్గురు, నలుగురు చెప్పారు. మనకి మాధవకాంత ప్రభు గాని, మహావరవ్ ప్రభు గాని, ఇంకా ఏకనాథ్ ప్రభు గాని, మాధవకాంత ప్రభు గూడా చాలా నిశితంగా వివరించారు మనకి. గురు మహారాజు ఓ వారి యొక్క లీలలు. మహావరవ్ ప్రభు చెప్పండి గురు మహారాజు హ్మ్. ఈ ప్రతి చేసేటువంటి వారు అనునిత్యము నిద్రపోతున్నప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి నేను అని చెప్పేసి గురు మహారాజ్ చెప్పడం జరిగింది. నేను కూడా చూశాను చాలా సార్లు. హ్మ్. మనకి మనం ప్రతి ఒక్క మాసంలో గురు మహారాజ్ మనకి ఒక సందేశాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ సందేశాన్ని మీరందరూ నాకు తెలిసి అందుతూ ఉండొచ్చు మీకు. అది ఆ సందేశాన్ని చదవటం ద్వారా ఏమవుతుందంటే, మనకి ఈ యొక్క ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కానీ, భగవంతుని యొక్క శరణు ఏ విధంగా వేడుకోవాలి అని చెప్పేసి, గురుమహారాజు మనకి చాలా నిశితంగా వివరించడం జరిగింది. అది అర్థం చేసుకోవాలి మనం. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఉన్నత స్థితి నుండి పతనము చెందిన వారైనను తిరిగి పవిత్రులకుటకు కొన్ని కర్మ విధానములను, కొన్ని ప్రాయశ్చిత్త కర్మలను ఆచరింపవలెనని వేదములను అనుసరించి కొన్ని నియమములు కలవు మనకి. ఏం చేయాలి? నిరంతరము హృదయమునందు దేవాది దేవుణ్ణి స్మరించుచుండుట చేత మనకు ఆ యొక్క శుద్ధత అంటే పవిత్రీకరణ చేసేటువంటి విధానము మనకు ఇదివరకే ఏం చెప్పారు? భక్తుని హృదయమును నెలకొనిన యున్నందున అది భక్తి యోగమునకు అన్వయింపదు. అర్థమైందా? మనం చాలా నిగూఢంగా ఆలోచించాలి. అయితే ఈరోజు చాలా మంచి రోజనమాట. ఈరోజు మనం గురువుని గురువు గురించి మాట్లాడుకొని, గురువుని శరణు వేడుకుంటే ఏమవుతుందంటే, ఇంకా భక్తి భక్తిలో మనం కృష్ణునికి చాలా దగ్గరగా చేరువవుతాం. ఈరోజు ఏం చేయాలి మనం? సాధ్యమైతే మధ్యాహ్నం వరకు కూడా ఉపవాసం చేసి, ఇంకా
ఉపవాసం చేసి దానితో పాటు గురువు గురించి వారికి మనం పూలు సమర్పించటం, అదే విధంగా పుష్పం సమర్పించటంతో పాటు మరియు ఏదన్నా ఒకటి ప్రేమతో చేసింది మనం గురువుకు 12 అప్పుడు ఆఫర్ చేసేసి భగవంతుడికి ఆఫర్ చేసేసి దాన్ని తీసేసి గురువుకి కూడా ఆఫర్ చేసేసి, గురువు కృప ఇంకా మనకి రావాలని చెప్పేసి మనం కోరుకోవాలి. అర్థమైందా? సో, హ్మ్. ఇంకోటి గురువు గురించి ఒక చిన్న ఫాస్ట్ చెప్తాను. గురు మహారాజు మన గురించి ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉన్నారు. ఆ రోజు యాక్చువల్‌గా మన గ్రూప్‌లో నుంచి ఒక 20, 30 మంది వచ్చారు భక్తులు మదురై. గురు మహారాజు లేట్ అయిపోయింది. వెళ్ళాలి అక్కడికి ఫంక్షన్ హాల్‌కి. అయినా గాని నార్మల్‌గా మిగతా మేమందరం సేవకులు అందరం గూడా కొద్దిగా కోపంతో ఎళ్ళాలి అన్నా గాని గురుమహారాజ్ చూడండి ఎంత ప్రశాంతతో యొక్క జగన్నాథుని యొక్క ధాతు మరియు నరసింహదేవుని యొక్క ఆహ్, ఒక స్టిక్‌ని తీసుకొని మన అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఇవ్వటం జరిగింది. అది వారిలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైన గుణం. అటువంటి గుణాలు మనం గూడా అలవరుచుకోవాలనమాట. మనం గురువుని చూస్తే భక్తిలో ముందుకు పోగలం. అంతే గదా! అది. అయితే ఇంకోటి ఈరోజు మన అదృష్టం చూడండి కామద ఏకాదశి మనకి. ఈ ఏకాదశి కూడా చాలా ఉన్నతమైన ఏకాదశి అన్నమాట. మనకి సూత గోస్వామి చెప్తున్నారు. మహర్షులారా! భగవాను శ్రీహరి దేవకీ వసుదేవుల కుమారుడైన శ్రీకృష్ణుని స్మరిస్తూ నా వినయపూర్వక నమస్కారాలు సమర్పిస్తున్నాను. కనుక ఆయన కరుణ చేతనే నేను పాపాలను నశింపజేసేంటి ఈ ఉపవాస దినాన్ని మీకు వివరిస్తున్నాను అని చెప్తున్నారు. అయితే శ్రీకృష్ణుడు పాపాలను హరించే ప్రధానమైన 24 ఏకాదశులను మహిమను భక్తులైన యుధిష్ఠిర్ మహారాజుకి వివరించెను. వాటిలో ఒకటి గురించి ఈ చరిత్రను మనం ఇప్పుడు మీకు వివరిస్తాను. పండితులు ఈ కథలను నుండి స్వీకరించడం జరిగింది. ఇంకోటి ఈ కథలో అత్యంత పవిత్రమైనగా వాసనాలు స్వీకరించారు. శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరు వివరించండి చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిర గురించి పురాతన చరిత్రను నేను శ్రీరాముని పూర్వీకుడైన దిలీప మహారాజుకు వివరించడం జరిగింది. దిలీప మహారాజు వశిష్ఠుని అడిగిన అన్నమాట. మహాత్మా చైత్రమాస శుక్లపక్షంలో ఏకాదశి గురించి సమాచారం ఎంతో మంది ఒక వివిధ దశల్లో జరుగుతుంది. ఈ కలియుగంలో ద్వారా మనకి ఒక భక్తిననేది ఎం రుచి అంటే ఏ విధంగా ఉంటుందనేది మనకి తెలుసుకోవడం జరిగింది. అయితే వశిష్ఠముని ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. "ఓ మహారాజా! నీ ప్రశ్న ఎంతో శుభప్రదమైనది. నేను సంతోషంగా చెబుతాను. ఈ ఏకాదశిని కామద ఏకాదశిని అంటారు. ఇది అన్ని పాపాలను అగ్ని వలె భస్మం చేస్తుంది. ఇది చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణించటం జరిగింది. ఓ రాజా నేను ఈ పురాతన చరిత్రను మీకు చెప్తాను. ఇది వినడమే పాపాలను జరుగుతుంది. ఒకప్పుడు రత్నపురం అనే నగరం ఉండేదనమాట. ఇది బంగారు మరియు రత్నాలతో అలంకరించబడింది. అక్కడ పుండరీక్ అనే రాజు పాలించెను. నగరంలో గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు నివసించేవారు. ఆ గంధర్వుల్లో లలిత్ మరియు అతని భార్య లలిత అనే అందమైన నర్తకి ఉండేవారు. వారు ఒకరినొకరు అపారంగా ప్రేమించేవారు. ఒకరోజు రాజు సభలో లలిత్ తన భార్య లేకుండా పాటలు పాడుతూ ఆమెను గురించి ఆలోచిస్తూ తలమారాడనమాట. అంటే తప్పుగా పాట రాగాన్ని తప్పుగా పాడినందుకు
ఓ విషసర్పుడు రాజుతో ఫిర్యాదు చేయగా రాజు కోపంతో నీ భార్యను గురించి కామ బుద్ధుడిగా ఆలోచిస్తూ నీ రాజధర్మాన్ని మర్చిపోయావు, అందుకే నీవు వెంటనే రాక్షసుడు కావాలి అని శపిస్తారనమాట. ఆ శాపంతో లలిత్ ఏం చేస్తాడు, రాక్షసుడు అయిపోతాడనమాట. అతని రూపం భయానకమైనది. చేతులు 8 మైళ్ళ పొడవు, నోటితో పెద్ద గుహల, కళ్ళతో సూర్యచంద్రుల్లా ప్రకాశం. అతని భార్య లలిత ఎంతో దుఃఖించెను. ఆమె అడవుల్లో తిరుగుతూ భర్తను విడిచిపెట్టకుండా ఉండేది. ఒకరోజు ఆమె వింధ్యాచల పర్వతం మీద శృంగి మునిని దర్శించటం జరిగింది. ఆమె నమస్కరించగా ముని అడిగెను, నీవెవరు, ఇక్కడ ఎందుకు వ వచ్చావు అని చెప్పేసి. లలిత సమాధానం ఇచ్చింది, ఓ మునీశ్వర, నేను గంధర్వుడు విద్ విరధన్వ కుమార్తెను. నా భర్త లలిత్ రాక్షసుడుగా మారిపోయాడు. దయచేసి ఆయనకు ముక్తి దొరకాలంటే నేను ఏమి చేయాలి? శృంగి చెప్తారు, ఓ సుందరి, చైత్రమాస శుక్ల ఏకాదశి పేరు కామద. ఇది త్వరలో రానుంది. ఏకాదశిని యథావిధిగా ఆచరిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ ఉపవాసాన్ని, ఈ యొక్క ఫలాన్ని నీ భర్తకు అర్పిస్తే ఆయన శాపం నుండి విముక్తి పొందుతాడు. లలితానంద భరితురాలై శ్రద్ధతో ఉపవాసం చేసింది. ద్వాదశి రోజున ఆమె శృంగిముని మరియు వాసుదేవమూర్తికి నివేదించి, నేను ఏకాదశిని విశ్వాసంతో ఆచరించాను, దయచేసి నా భర్త శాప విముక్తుడు కావాలని ప్రార్థించును. ఆమె మాటలు పూర్తి అయ్యగానే లలిత్ రాక్షస రూపం నుండి బయటపడి మళ్ళీ గంధర్వుడిగా మారిపోతాడు. ఆయన అలంకరితుడైన మునుపటి కంటే ఎక్కువ ఐశ్వర్యం కలిగిన వాడయ్యాడు. వారిద్దరూ స్వర్గమును బయలుదేరారనమాట. అయితే శ్రీకృష్ణుడు ఇలా ముగించారన్నమాట, యుధిష్ఠిర, ఎవరైనా ఈ కథను శ్రద్ధగా వింటే వారికి కూడా కామద ఏకాదశి యొక్క ఫలితాలు లభిస్తాయి. ఇది బ్రహ్మహత్య వంటి మహాపాపాలను కూడా నాశనం చేస్తుంది. ఇది మానవ మానసిక శుద్ధికి ఎంతో ఉపయోగకరం అని చెప్పడం జరిగింది. అయితే మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? తప్పులు చేయవచ్చు, కానీ కృష్ణుడు ఎప్పుడైతే భక్తుడు భక్తిని ప్రయత్నిస్తాడో, కృష్ణుని ఆరాధించడం ఆరంభిస్తాడో, నిత్యం నామస్మరణ అయితే సేవా ప్రయత్నాలు చేస్తూ ఉండటం ద్వారా మనం ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క ఆశీస్సులు పొందుతాము. మనకి కృష్ణుడి ఆశీస్సుల ద్వారా ఏమవుతుందండి మనకి? ఇక్కడ ఏం చెప్తున్నారు, కౌంతేయ ప్రతిజానిహి నామే భక్త ప్రణశ్యతి. అంటే ఆయన భక్తుడు ఎప్పుడు కూడా నాశనం కాడని మనం అర్థం చేసుకోవాలి. అయితే భక్తియుక్త సేవ యందు ఉత్తమ అధమ తరగతులు చెందిన జనులు నడుమ భేదము లేదని దేవాది దేవుడు ఇక్కడ స్పష్టంగా ప్రకటించున్నాడు. మనకు అర్థం చేసుకోవాలి. భక్తి జీవిత భావనము నందున్నప్పుడు ఎటువంటి భేదములు ఉండవచ్చును, అంటే అట్టి భేదములు ఉండవచ్చును, కానీ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవందు నెలకొని వానికి అట్టి భేదములు ఉండవు. ప్రతి ఒక్కరూ పరమగతిని పొందుటకై అర్హులై ఉన్నారు. అయితే చండాలుడు, సునక మాంసం భుజించువారు పిలువబడు అత్యంత నీచ జాతి చెందిన వారు కూడా శుద్ధ భక్తుని సాంగత్యమును పవిత్రులు కాగలరని మనం అర్థం చేసుకోవాలి. కనుక భక్తియుక్త సేవ మరియు శుద్ధ భక్తుల మార్గదర్శనమును అనునవి మిక్కిలి శక్తివంతములగుటచే ఉత్తమాధమ తరగతి జనుల నడుమ ఎట్టి భేదము ఉండదు. ఎవరైనాను అట్టి భక్తిని మనం చాలా సులభతరంగా గ్రహించవచ్చును. అయితే సామాన్యుడు కూడా శుద్ధ భక్తుని శరణ పొందినచో చక్కని మార్గదర్శనము చే పవిత్రుడు కాగలడు. వాస్తవమునకు వివిధ గుణములను అనుసరించి మానవులు సత్వగుణ ప్రధానములు బ్రాహ్మణులు, రజోగుణ ప్రధానములు క్షత్రియులు, లేక
పరిపాలకులు, రజస్తమో గుణ మిశ్రితులు, వైశ్యులు లేక వర్తకులు, తమో గుణ ప్రధానులు, శూద్రులు లేక కార్మికులు అని 4 తరగతులుగా విభజించడం జరిగింది. ఈ 4 తరగతుల కంటే తక్కువైన వారు చండాలురు, పాప కుటుంబమున జన్మింతురు. సాధారణంగా అట్టి పాప జన్మలు సాంగత్యమును ఉన్నత తరగతికి చెందిన వారు అంగీకరింపరు. కానీ భక్తియుక్త సేవ ద్వారా మిక్కిలి శక్తిమంతమైనదడుగుచే శుద్ధ భక్తుడు సమస్త నీచ జనులందరినీ కూడా అత్యున్నత జీవన పరిపూర్ణత్వమును పొందినట్లుగా చేయగలను. మానవుడు శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించినప్పుడే అది సాధ్యమగును. వ్యాపశ్రిత్య అంటే మానవుడు కృష్ణుని పూర్తిగా శరణు పొందవలెను. అప్పుడు అతడు గొప్ప జ్ఞానుల కంటేను, యోగుల కంటేను కూడా గొప్పవాడు కాగలడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఏమన్నా సందేహాలు ఉన్నాయండి మీకు? ఓకే, అన్మ్యూట్ చేస్తా ఉండండి. ఎందుకంటే ఒక్కొక్కరు మాట్లాడండి, అందరూ మాట్లాడద్దు, అర్థం కాదనమాట. ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. హరే కృష్ణ ప్రణామం. ప్రణామాలమ్మా. హరే శ్రీదేవి కృష్ణ కావ్య ప్రభుజీ, గారు. దండత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ఇందాక చెప్పారు కదా కామద ఏకాదశి గురించి, అందులో శృంగి మహాముని గారి గురించి చెప్పారు కదా. ఆ ముని గారును మళ్ళీ సుఖదేవ పరీక్షణ్ మహారాజు ఆ పాము వేస్తారు కదా ప్రభుజీ వాళ్ళ మునికి, అప్పుడు శృంగి శాపం పెడతారు కదా, ఆయన ఈయన ఒకళ్ళేనా ప్రభుజీ? అవునవును. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఇంకోటి చెప్పారు కదా, ఇప్పుడైతే మనం ఎటువంటి పాపాలు చేసిన వాళ్ళనైనా కూడా భక్తి చేస్తే వాళ్ళని ఖచ్చితంగా ఉద్ధరిస్తారు భగవంతుడని, అది కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. చెప్పండి అమ్మా. ఏమన్నా సందేహాలు ఉన్నాయా? లేవు ప్రభుజీ, బాగా చెప్పారు మీరందరూ. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. సో మాయాపూర్ వెళ్ళిపోయారా ప్రభుజీ? మాయాపూర్ వచ్చేసినామమ్మా, మొన్న సాయంత్రం వచ్చినాం. గురు మహారాజ్ గారు కూడా అక్కడ ఉన్నారా ప్రభుజీ? అవునమ్మా. గురు మహారాజ్ గారు బాగున్నారు కదా ప్రభుజీ? వారు బాగున్నారు. తిరుపతిలో దీక్ష ఇచ్చారు కదా ప్రభుజీ? తిరుపతి వెళ్ళలేదమ్మా మేము. మరి అక్కడ దీక్షలు జరిగాయని చెప్పి అన్నారు ప్రభుజీ. తెలీదమ్మా. గురుమహారాజు మాయాపూర్లో ఉన్నారు. మరి రేవతి రమణ ప్రభు ఇచ్చారేమో దీక్ష. ఓకే ఓకే. మీరు డైరెక్ట్ గా మధురై నుంచి అక్కడికి వెళ్ళిపోయారా ప్రభుజీ? మధురై నుంచి కోల్కతా వచ్చినాం. కోల్కతా నుంచి వచ్చినాం. మాయాపూర్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ చాలా ప్రభుజీ. వివరంగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. నేను ఎవరిని చూడట్లేదు, ఓన్లీ ఏమంటారంటే ఆకాశవాణి, ఆకాశంలో ఉండి ఒక వాణి వస్తుంది. కోమల సత్యవతి దేవి మాతాజీ ఎక్కడ ఉన్నారు? వెళ్ళిపోయారు అమెరికాకి? లేదు ప్రభుజీ, ఎల్లుండి వెళ్తున్నా. ఓకే సరే, సియాటల్ వెళ్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. బాగా చెప్పారు శ్రీనివాస్ ప్రభు బాగున్నారా? బాగున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. చెప్పండమ్మా, చెప్పండి. ప్రభుజీ వ్యాస పూజ రోజు మీరు చక్కగా మీ గురువు గారిని సేవించుకుంటున్నారు ప్రభుజీ. చాలా మీరు కూడా సేవించవచ్చు. గురు మహారాజు వారి యొక్క ఆజ్ఞలు పాటిస్తే. గురు మహారాజుకి ఏంటంటే మనం పుస్తక వితరణ కానీ, ఈ యొక్క భగవంతుని గురించి ఇంకా 10 మందులు భక్తులకు ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే మనం ఇంకా ఎక్కువ చేరువ అవుతాం, గురు మహారాజుకి దగ్గర అవుతాం. ప్రభుజీ వాళ్ళ స్పెషల్ ఏముంటాయి ప్రభుజీ? ఏ విధంగా ఉంటాయి అక్కడ? గురు మహారాజు గురించి భక్తులు అందరూ కూడా ఇక్కడ ఒక 20,000 మంది వచ్చారనమాట. గురు మహారాజు గురించి చాలా గొప్పగా మాట్లాడటం జరుగుతుంది.
అది వినాలి మనం, వారి యొక్క లీలలు అవన్నీ కూడా. మాకేమైనా లింక్ ఉంటుందా ప్రభుజీ? ఆన్లైన్ లో చూడండి, యూట్యూబ్ కి వెళ్ళి మురళి ప్రభుజీ పెడతా ఉన్నారు, లింక్ పెడతా అన్నారు మురళి ప్రభుజీ. అదే నేను చెప్పారా? చెప్పండి, వాళ్ళు ముఖ్యండి చెప్పారు ప్రభుజీ, చెప్పారు లింక్ పెట్టమన్నారు. తెలుగులో అనువాదం కూడా చేపియాలని చెప్పండి వాళ్ళకి. హరే కృష్ణ సంతోషం ప్రభుజీ. ఉమాపతి కృష్ణ సేవక్ ప్రభు की जय, రోజా మాతాజీ की जय, లక్ష్మీ మాతాజీ की जय, మంజులత మాతాజీ की जय, సోమల మాతాజీ की जय, అప్పన్న ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. అక్షర మాతాజీ హరే की जय. కృష్ణ. ఇంకా ఈ రోజు ఎవరన్నా పుట్టినరోజు ఉందా? ఈ రోజు ఎవరైనా ప్రభుజీ ప్రణామాలు. పుట్టినరోజు ఎవరైనా జరుపుకుంటున్నారా? మీ మనవాళ్ళు, మీ కుటుంబంలో ఎవరైనా? పుట్టినరోజులు లేనట్టున్నాయి ప్రభుజీ, అందరం భక్తిలో పైకి ఎదగాలని చెప్పి దీవించండి. ఓకే, ఒకసారి హరే కృష్ణ మామూలు చెప్తాం. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ హరే ఓకేనమ్మా, మరి నేను హరే సెలవు కృష్ణ తీసుకుంటాను. ప్రభుజీ, దండవత్ ప్రణామాలు హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. థాంక్యూ ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ ప్రభు దండ ప్రణామ ప్రభుజీ. ప్రణామాలమ్మా. ఓకే, రైట్. మరి హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ. మల్లేశ్వరి శ్రీధర మాతాజీ की जय, లక్ష్మీ నాగేశ్వరి సుంకుమార్. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. రైట్.